వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గుళ్ళల్లో రిజర్వేషన్ తీసేయాలని ప్రయత్నం చేద్దాం. వ్యతిరేకత ఫస్ట్ ఏ దేవాలయాల నుంచి ఎవరి నుంచి వస్తుందో ఒకసారి చూడండి. అలాగే చర్చిలు మసీదులు కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని పాస్టర్లను మౌల్వీలను కూడా కులాలకు అతీతంగా ప్రభుత్వమే నియమించాలి అని చెప్పండి. ఎక్కడి నుంచి పోరాటం స్టార్ట్ అయిందో. పూజారులుగా బ్రాహ్మణులే కాకుండా ఇతర కులాల వారు పనిచేసే దేవాలయాలు ఉన్నాయి. అది మీలో ఎంతమందికి తెలుసు? ఎందుకు ఈ విషయాన్ని నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే, దేవాలయాల్లో కుల వివక్షత ఉందా అంటే, ఈ రోజుల్లో చాలా వరకు దేవాలయాలు బ్రాహ్మణేతరులతోటి అర్చకత్వం చేయబడుతున్నాయి. మరి అలాంటప్పుడు కుల వివక్షత ఎక్కడ మొదలవుతుంది? నిజంగా కుల వివక్షత ఉందా? ఒకసారి ఈ లిస్ట్ చూసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు ఇలాంటి గుడికి సంబంధించి పలానా అర్చకులు ఉంటారని మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి. మార్కండేయ గుడి, దీనికి పూజారులు ఎవరో తెలుసా? భృగు బ్రాహ్మణులైన పద్మశాలీలు. వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి పూజారులు విశ్వకర్మలు. కాటమయ్య గుడి పూజారులు గౌడులు. వనం ఎల్లమ్మ తల్లి గుడి పూజారులు గౌడులు. వనం మైసమ్మ తల్లి పూజారులు గౌడులు. బీరప్ప గుడి పూజారులు కురువలు. మల్లన్న గుడి పూజారులు గొల్లలు. లింగమయ్య గుడి పూజారులు కూడా గొల్లలే. మంత్రాలమ్మ గుడి పూజారులు గొల్లలు. మారెమ్మ గుడి పూజారులు మాదిగలు. ఈరనాగమ్మ గుడి పూజారులు కూడా మాదిగలు. శ్రీ చెన్నకేశవ స్వామి గుడి పూజారులు మాలలు. శ్రీ ముని రంగస్వామి గుడి పూజారులు మాలలు. నాంచారమ్మ గుడి పూజారులు ఎరుకలు. బాలమ్మ గుడి పూజారులు ఎరుకలు. జములమ్మ గుడి పూజారులు ఎరుకలు. ఇక ఏకలవ్య గుడి పూజారులు ఎరుకలు. కోట మైసమ్మ గుడి పూజారులు కుమ్మరి. పోషవ్వ గుడి పూజారులు కుమ్మరి. బొడ్రాయి గుడి పూజారులు భైండ్ల. ఈరనాగమ్మ గుడి పూజారులు భైండ్ల. అలాగే బాపనింటి ఎల్లమ్మ గుడి పూజారులు భైండ్ల. మాండెల్ గుడి పూజారులు సాకలి. ఈరనాగమ్మ గుడి పూజారులు సాకలి. రేణుకా ఎల్లమ్మ గుడి పూజారులు గొల్ల ముస్టోళ్ళు. ఇక పోలేరమ్మ గుడి పూజారులు దేవర. జాంబవంతుడి గుడి పూజారులు చిందోలు. గడ్డి మైసమ్మ గుడి పూజారులు ముదిరాజులు. గంగమ్మ గుడి పూజారులు గంగపుత్రులు. లింగమయ్య గుడి పూజారులు చెంచులు. అలాగే సమ్మక్క సారక్క గుడి పూజారులు కొయ్యలు. అలాగే రావణాసురుడి గుడి పూజారులు గోండులు. తొల్జా భవానీ గుడి పూజారులు లంబాడాలు. ఇక సేవాలాల్ గుడి పూజారులు లంబాడాలు. లుంగీడియా గుడి పూజారులు లంబాడాలు. సీట్ల భవానీ గుడి పూజారులు లంబాడీలు. ఇక మేరమ్మ భవానీ గుడి పూజారులు లంబాడాలు. ఈదమ్మ గుడి పూజారులు వడ్డెరలు. బాలనాగమ్మ గుడి పూజారులు వడ్డెరలు. అలాగే ముత్యాలమ్మ గుడి పూజారులు గౌడులు. ఇక ముత్యాలమ్మ గుడి పూజారులు భార్కెవాళ్ళు. మ్యాతరమ్మ గుడి పూజారులు మేధరి. భూలక్ష్మమ్మ గుడి పూజారులు బోయలు. ఎల్లమ్మ గుడి పూజారులు బోయలు. ఇక ఇడుపు దేవర గుడి పూజారులు బోయలు. ఇలా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు అర్చకత్వంలో ఉన్నారు. ఈరోజు నాలిక మీద బ్రహ్మ పలికిన ప్రతి ఒక్కరూ అర్చకత్వంలోకి వస్తున్నారు. ఇంకా కుల వివక్షత అని హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ వాళ్ళలో మనం చిక్కుకోవడం ఎంతవరకు సమంజసం అనేది మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారండి. మీ మార్కెటింగ్ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.